హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ షమి. ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలు ఎలా నాటుకోవాలి, అలాగే నర్సరీ నుంచి తెచ్చినప్పుడు మనం నాటుకుంటూ ఉంటాము. కానీ కొన్నిసార్లు మొక్కలు అనేది చనిపోతూ ఉంటాయండి. చాలా మటుకి మనం తెచ్చి నాటిన తర్వాత కొన్ని రోజులు బాగా ఉంటాయి, తర్వాత మొక్కలు అనేది చనిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా నేను చెప్పే విధంగా మనం నాటుకున్నామంటే మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే మంచిగా మనకి మొక్క నిండా కూడా పువ్వులు బాగా వస్తాయి అన్నమాట. అందులో ఈ వర్షాకాలం మనం ఎంత మొక్కలకి కేరింగ్ తీసుకుంటే అంత బాగా మొక్కలు అనేది బాగా బ్రతుకుతాయండి. ఎందుకంటే ఈ వర్షాల్లో వాటర్ అనేది ఎక్కువగా నిల్వ ఉండిపోతుంది మొక్కలకి. నేను చెప్పే విధంగా నాటారంటే మాత్రం మొక్క అనేది ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మొక్క అనేది చాలా బాగా బ్రతుకుతుంది. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చూసారు కదండి, నేనైతే ఆల్రెడీ మట్టి అనేది మొక్క నాటుకోవటానికి ప్రిపేర్ చేసుకున్నాను. అయితే మనం మొక్క నాటుకోవటానికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఎరువు, అలాగే కొంచెం ఇసుక, వేపపిండి, మనం మట్టి, ఇలా ఎర్రమట్టి కానివ్వండి, లేదంటే నల్లమట్టి కానివ్వండి, బంకమట్టి తప్ప ఏ మట్టి అయినా మనం మొక్కలకు అనేది వాడొచ్చండి. నేనైతే ఇలా వాటర్ క్యాన్ అనేది తీసుకొని దీనికి ఒక 5-6 హోల్స్ అనేది పెట్టేసుకున్నానండి. వాటికి మనం దగ్గర ఏదైతే ఉంటే అవి రాళ్ళు కానివ్వండి, లేదంటే కొబ్బరి పెంకులు కానివ్వండి, లేదంటే పగిలిపోయిన కుండీలు ఉంటాయి కదా, వాటి పెచ్చులైనా సరే పెట్టండి. తర్వాత ఇలా మట్టి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇలా మనం ఎంత అయితే మనం నింపుకోవాలనుకుంటామో అక్కడ వరకు కుండీకి అనేది నింపేసుకోండి. మనం వేపపిండి అయితే కంపల్సరీ అండి, వేపపిండి వేయాల్సిందేను. ఎందుకంటే ఈ వర్షాలకి ఎక్కువ శాతం మనకు వేరు పురుగు అనేది పడుతూ ఉంటుంది. నేను ఈ మొక్క తీసుకొని చాలా రోజులు అయిపోయింది, ఒక 2 నెలల వరకు అయిపోయింది అనమాట. మనం ఎంత పోషకాలు ఇచ్చినా కూడా గ్రో బ్యాగులు అనేది, చిన్న గ్రో బ్యాగ్లో మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్క అయితే, పువ్వులు అయితే వస్తూ ఉన్నాయి, కానీ మొక్క అనేది హెల్తీగా ఎదగడం లేదనమాట. ఇదైతే నేను గ్రో బ్యాగ్లో కలిపి పెట్టుకున్న సాయిల్ మిక్స్ అండి, ఎరువు అలాగే మట్టి కలిపి పెట్టుకున్నాను అనమాట. మనకి మిక్సింగ్ సరిపోకపోతే ఇది అనేది నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మొత్తం కూడా ఇలాగే వేసేసుకోండి. ఇది చాలా లైట్ వెయిట్గా మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందండి. చాలా తేలికగా కూడా కుండీలు ఉంటాయి. అలాగే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మనం ఇవ్వచ్చు. చూసారు కదా, నేను వరి పొట్టు అనేది మనకి చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వరి పొట్టు అనేది మనం మొక్కలకి ఇలా ఇచ్చామనుకోండి, చాలా ఇదంతా కూడా గడ్డి మొత్తం కూడా పిచ్చి మొక్కలన్నీ ఇలాగే మొలిచేయండి. ఇక ఇదంతా కూడా తీసేసుకొని మనం ఈ మట్టి అంతా కూడా మరీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సగానికి తీసేసి మనం కుండీలు అనేది పెట్టేసుకుందామండి. కాకపోతే వేరు సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటేనే మనకి మొక్క అనేది డల్ అవ్వకుండా మొక్క మనకి చాలా హెల్తీగానే కనిపిస్తుంది అన్నమాట. ఇక మనం ఈ సాయిల్ మిక్స్ అనేది వరిపట్టు అవి కలుపుకున్నాం కదా, ఈ వరిపట్టు కలుపుకొని ఎరువు అన్నీ వేసుకున్నాం కదండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇలా మనకి ఎంత మట్టి కావాలో అంతవరకు బాగా గట్టిగా నొక్కేసి మొక్క అనేది పెట్టేసేయండి. బాగా గట్టిగా నొక్కితే మనకి మొక్క అనేది బాగా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా గట్టిగా నొక్కేసుకోండి. ఇది కంటైనర్లో కూడా మనం ఈ వరిపొట్టు కలపడం వల్ల చాలా తేలికగా ఉందన్నమాట. మనకి అక్కడి నుంచి అక్కడికి మార్చుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉందండి. అయితే ఇంకా వాటరింగ్ అంటారా, వాటరింగ్ అయితే మాత్రం మొక్క నాటగానే మనం బాగా కిందకి డ్రైనేజ్ హోల్లోంచి బయటకు వచ్చేలాగా మనం అయితే వాటరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మనకి వర్షాలు ఎక్కువ పడినా కూడా ఇలా వాటరింగ్ చేసుకోవడం వల్ల మనకి నీళ్లు నిలవండి. వరి పొట్టు వేయడం వల్ల
చూసారు కదండి, గులాబీ మొక్క నర్సరీ నుంచి తెచ్చుకుంటే మనం ఎలా నాటుకోవాలో చూసారు కదండి. నేను చెప్పిన విధంగా నాటి చూడండి, చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.